హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి ఎంటర్ అవ్వడానికి ముందుగా నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎక్కువగా హర్రర్ లేదా మిస్టరీ వీడియోస్ కావాలంటే నా ఇంకొక ఛానల్ ఆర్టీ ఎంటర్టైన్మెంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆస్ట్రేలియా దగ్గరున్న ప్యాట్రిజ్ ఐలాండ్ గ్రూప్లో శాటిలైట్ ఐలాండ్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడకు సమ్మర్ క్యాంప్కి పిల్లలు గ్రూప్స్గా వెళ్ళి నైట్ అంతా అక్కడ వ్యూని, చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. క్యాంపింగ్ వెళ్ళే కొంతమంది అక్కడ చుట్టుపక్కలంతా తిరుగుతూ ఐలాండ్ని అన్వేషిస్తూ ఉంటారు. అక్కడ పొడవాటి కొండలు, హిల్ హైకింగ్ స్పాట్స్ కూడా ఉంటాయి. కొన్నేళ్ల క్రితం ఒక వేసవి కాలంలో ఒక గ్రూప్ అక్కడికి వెళ్ళింది. వాళ్ళలో చేతన్ అనే 7 ఏళ్ల బాబు ఉన్నాడు. అతను సాధారణంగా ఎవరితో ఎక్కువ మాట్లాడ్డు, ఒంటరిగా గడపడానికి ఇష్టపడేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒంటరిగానే చేసేవాడు. అందుచేత అతని కౌన్సిలర్స్ తన మీద ఒక కన్నేసి ఉంచాల్సి వచ్చేది. క్యాంపింగ్ మొదలైన మొదటి రోజు అందరూ టెంట్స్ వేసుకున్నారు. కౌన్సిలర్స్ తమ పిల్లల్ని ఐలాండ్ నలుమూలలో చూపించడానికి నడిపించుకుని తీసుకువెళ్ళేవారు. అలా వెళ్లే దారి మధ్యలో చేతన్ గ్రూప్ నుంచి విడిపోయి ఎటో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. వాళ్ళందరూ ఐలాండ్కి ఇరువైపులా వెతికి చూశారు, కానీ చేతన్ ఎక్కడా కనిపించలేదు. లైట్ ఫెయిల్ అవుతుండగా కౌన్సిలర్స్ తమ పిల్లల్ని క్యాంప్ దగ్గరకు తిరిగి తీసుకురాక తప్పలేదు. వాళ్ళంతా తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. పిల్లలందరికీ డిన్నర్ అరేంజ్ చేసి కౌన్సిలర్స్ కూడా తిన్నారు. కొంతసేపటి తర్వాత చేతన్ తిరిగి రావడాన్ని గమనించిన కౌన్సిలర్స్ ఇక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఊపిరి తీసుకున్నారు. కానీ చేతన్ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా గ్రూప్లోంచి బయటకు వెళ్ళిపోయినందుకు వాళ్లకు చాలా కోపం వచ్చింది. అందుకు పనిష్మెంట్గా క్యాంప్ సైట్ని వదిలి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. మిగతా వాళ్ళందరూ తిరుగుతూ ఉంటే తను మాత్రమే అక్కడ ఉండాల్సి వచ్చేది. క్యాంపింగ్ మొదలైన 3వ రోజు చేతన్ తనను కూడా ఐలాండ్కి చూడ్డానికి తీసుకెళ్లమని కౌన్సిలర్స్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. అతని గురించి తెలిసిన వాళ్ళు కొంత అయిష్టంతో తనని వాళ్ళతో తీసుకెళ్లడానికి ఒప్పుకున్నారు. అతనికి గ్రూప్ నుంచి విడిపోతే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే వాళ్ళు ఈసారి ఒక అడవి ప్రాంతం వైపు వెళ్లారు. పిల్లలందరూ ఐలాండ్ని అన్వేషిస్తూ ఉండగా ఊహించినట్టుగానే చేతన్ మళ్ళీ కనిపించకుండా పోయాడు. కౌన్సిలర్స్ అతని కోసం చాలా వెతికారు, కానీ ఆ ఐలాండ్ పెద్దది అవ్వడం వల్ల చేతన్ ఎక్కడున్నాడో కనుక్కోవడం కష్టమైపోయింది. చీకటి అయ్యే వరకు వెతికి చూసి తర్వాత మిగతా పిల్లలు వాళ్ళలో వాళ్ళు తప్పిపోతారేమో అన్న భయంతో చేతన్ని అక్కడే వదిలేసి అందరినీ క్యాంపింగ్ సైట్కి తిరిగి తీసుకొని కౌన్సిలర్స్ వెళ్ళిపోయారు. అందరూ చేతన్ ముందొచ్చినట్టుగానే తనంతట తానే క్యాంపింగ్ సైట్కి తిరిగి వస్తాడని అనుకున్నారు. కానీ ఆ రోజు మాత్రం అలా జరగలేదు. బాగా చీకటి పడి అందరూ నిద్రపోయే టైంకి కూడా చేతన్ ఆచూకీ తెలియలేదు. చూసి పడుకున్నారు అందరూ. తెల్లవారుజామున లేచి చూసుకునేసరికి చేతన్ ఇంకా తిరిగి రాలేదన్న సంగతి అర్థమైంది కౌన్సిలర్స్కి. ఇక వాళ్ళొక సర్చ్ పార్టీని ఆర్గనైజ్ చేసి వేరే క్యాంప్ వాళ్ళతో జాయిన్ అయ్యి అతన్ని వెతికారు. చెట్లు, పుట్టలు, వాగులు, వంకలు అన్నీ వెతికి చూశారు, కానీ చేతన్ ఎక్కడా కనిపించలేదు. ఒక కౌన్సిలర్ కొండ మీద నడుస్తూ దాని అంచు మీద నుంచి ఏదో చూసి భయంతో వణుకు పుట్టింది అతనికి. అక్కడ ఒక బట్టల మూటల నీళ్లలో కొట్టుకుంటూ తిరుగుతూ కనిపించాయి. వెంటనే మిగతా కౌన్సిలర్స్తో కలిసి ఒక చిన్న బోట్ వేసుకొని అక్కడికి వెళ్ళాడు అతను. వాళ్ళంతా బోట్లో ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక బాబు బాడీ, తన ముఖం కింద వైపుకు తిరిగి ఉంది. నీళ్లలో తేలుతూ కనిపించింది. అతను వేసుకున్న బట్టలను చూసి అది చేతన్ అని గుర్తుపట్టారు వాళ్ళు. ఆ బాడీని సమీపిస్తుండగా ఒక కౌన్సిలర్ చెయ్యి సాగదీసి గట్టిగా ఆ బాడీని లాగడానికి ట్రై చేశాడు. ఇంతలో ఒక నీటి అల పైకి ఎగసి పడడంతో ఫోర్స్ ఎక్కువయి ఆ బాడీ ఎగిరొచ్చి బోట్లో పడి తిరగబడింది. అది చూసిన వాళ్ళందరూ హడలిపోయి గట్టిగా అరిచారు. ఎందుకంటే ఆ బాడీకి ముఖం లేదు. ముఖం చెక్కబడి నీటిలో నానిపోయి తెల్లగా భయంకరంగా ఉంది. కనురెప్పలు కూడా చెక్కబడి ఉండడం చేత కళ్ళు చేప కళ్ళలాగా పెద్దగా తెరిచినట్టు కనిపించాయి. అది చూసిన కొందరు వామిటింగ్ చేసుకున్నారు. మరికొందరు ఏకంగా స్పృహ కోల్పోయారు. తర్వాత చేతన్ బాడీని క్యాంప్ సైట్కి తీసుకొచ్చారు. చేతన్ వాళ్ళ పేరెంట్స్కి, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. చేతన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కొడుకు శవం ఉన్న స్థితిని చూసి జీర్ణించుకోలేక
గుండె పగిలేంతగా ఏడ్చారు. కానీ పోలీసుల విచారణలో డాగ్ స్క్వాడ్ సెర్చ్ ఆపరేషన్లో క్యాంపింగ్ సైట్ కింద భూభాగంలో మరికొందరి శవాలు పాతిపెట్టబడి దొరికాయి. ఫోరెన్సిక్ టెస్ట్లో తెలిసిన విషయం ఏంటంటే చేతన్ క్యాంపింగ్ జరిగిన మొదటి రోజే చనిపోయాడని తెలియంది. స్థానికులు చెప్పిన దాని ప్రకారంగా 7 ఏళ్ల క్రితం అక్కడకు క్యాంపింగ్కి వచ్చిన ఒకతన్ని తన ఫ్రెండ్స్ అందరూ కొట్టి చంపేశారని, దిక్కుతోచగా అతని శవాన్ని గుర్తుపట్టకుండా ముఖాన్ని చెక్కేసి కొండ మీద నుంచి తోసేశారని, తర్వాత ఎన్నోసార్లు ఒక ముఖం లేని ఆకారం తిరుగుతూ కనిపించేదని చెప్పారు. తర్వాత నుంచి ఆ ఆకారం కనిపించలేదు, కానీ అక్కడకు క్యాంపింగ్ వచ్చిన వాళ్ళలో కనీసం ఒకరైనా కనిపించకుండా పోయేవారని చెప్పారు. అది ఎందుకో ఏంటో వాళ్ళకు అర్థం అంతు పట్టలేదని వాపోయారు స్థానికులు. బహుశా ఆ ఆకారం మళ్ళీ కనిపించకపోవడానికి కారణం అక్కడ క్యాంపింగ్ వచ్చిన వాళ్ళను చంపి వాళ్ళ ముఖాన్ని తగిలించుకొని తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే చేతన్ చనిపోయాడని చెప్పిన తర్వాత 3 రోజులకి కూడా క్యాంపింగ్ సైట్లోనే ఉన్నాడని చెప్పారు కౌన్సిలర్స్. ఆ 3 రోజుల లోపల ఉంటూనే మిగతా వాళ్ళని చంపి అక్కడ పాతబెట్టి ఉండొచ్చు. ఈ రోజు చేతన్, రేపు ఇంకొకతను, ఎల్లుండి ఇంకొకతను. ఎప్పుడు ఎక్కడ ఎవరి ముఖం తగిలించుకుని తిరుగుతుంటాడో తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, అతని మాటలు మంచిగా సాఫ్ట్గా మాట్లాడాలనిపించే విధంగా ఉంటాయి. కానీ ఒకవేళ మీరు అతనితో మాట్లాడితే తర్వాత మీ ముఖాన్ని మరొకరు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అతను ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. బహుశా మీ ఫ్రెండ్స్లోనే, మీ రూమ్మేట్స్లోనే ఒకరు కూడా అయి ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.